చాలా హేయమైన చర్య. సో ఎలా చూడాలంటే ఇంత దారుణంగా నడి రోడ్డు మీద అట్లా ఉరితీ సంబరాలు చేసుకోవడం, ఆ యువతకి ఆల్రెడీ లాస్ట్ టైం ఎంత నష్టం జరిగిందో చూశారు ప్రపంచం అంతా, మళ్ళీ ఇప్పుడు సేమ్. ఏం చెప్తారు? మామూలుగా కాదు, ఆ విజువల్స్ మనం ప్లే చేయలేకపోతున్నాం. బికాస్ ఇది సోషల్ మీడియాలో యూట్యూబ్లో పెడితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ వస్తుంది కాబట్టి అది ప్లే చేయలేకపోతున్నాం. కానీ చాలామంది చూసుంటారు. చూసిన వాళ్ళు ఎవరైనా చూసిన తర్వాత ఎవరి అయినా సరే ఉడికిపోక అయితే మానదు. ఇంత దారుణంగా హిందువుల్ని ఆ విధంగా చంపుతున్నారా? చంపారు. చంపిన తర్వాత కూడా వాళ్ళ పగ చల్లారలేదు. నడి రోడ్డు మీద ఉరివేసి దెబ్బలు కొడుతూ చంపి తగలబెట్టేశారు. వందలాది మంది ఉన్నారు. ఏ ఒక్కళ్ళు కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు. వందలాది మంది అక్కడ, వందలాది మంది కాదు వేలాది మంది అనుకోవచ్చు. అది మైమేన్ సింగ్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఇప్పుడు అతను చనిపోయిన వ్యక్తి మృతదేహం ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మహమ్మద్ యూనిస్ ఇప్పుడు మొసలి కన్నీరు గారుస్తున్నారు. దాన్ని ఖండించారు, ఇట్లా జరగకూడదు అని. ఆయన ఎన్నికైన తర్వాత ఏ విధంగా మహమ్మద్ యూనిస్ అధ్యక్షుడు అయిన తర్వాత బంగ్లాదేశ్ ఇంటరిం తాత్కాలిక ప్రధాని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాలేదు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైంది షేక్ హసీనా వాజెద్. 15 సంవత్సరాలుగా ఆమె ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైతే బంగ్లాదేశ్ విప్లవం పేరిట అదేమంటారంటే ఫండమెంటలిస్ట్, షేక్ హసీనా వాజెద్ ఆల్సో ముస్లిం, ఫండమెంటలిస్ట్ అంటే ఇస్లాం ఫండమెంటలిజం ఎంత పీక్ స్థాయికి చేరుకుంది అనడానికి మన ఉదాహరణ. బంగ్లాదేశ్లో 1947లో 30% ఉండే హిందువులు, 30%. ఇవాళ 1.5%కు పడిపోయినారు. మిగతా వాళ్ళందరూ ఏమైనట్టు? అయితే చనిపోబడ్డారు, లేకపోతే బలవంతంగా మత మార్పిడి చేయబడ్డారు. ఆ మిగిలింది 1.5%. ఆ 1.5% కూడా ఇప్పుడు ఇటువంటి చూసిన తర్వాత ఏం చేస్తారు వాళ్ళు? వేరే మార్గం ఏముంది? అందుకనే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు, సిఏఏ. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చే హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, బౌద్ధులు కానీ, సిక్కులు కానీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఎందుకంటే ఆ 3 దేశాల్లో కూడా ఇస్లాం కాకుండా ఇస్లామేతరులందరినీ కూడా బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారు, మతం మారని వారిని చంపేస్తున్నారు. పాకిస్తాన్లో 20% ఉండేది హిందూ జనాభా, 2%కి వచ్చింది. బంగ్లాదేశ్లో అంతకంటే ఎక్కువ ఉండేది, 30% ఉండేది. ఎందుకంటే బంగ్లాదేశ్ అంటే బెంగాల్ 2గా విడిపోయింది. 1905లోనే బెంగాల్ విభజన చేస్తే బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా కొట్లాడిన నేపథ్యం. అప్పుడు సరే పాకిస్తాన్ విభజన చేసినప్పుడు ఈస్ట్ బెంగాల్, వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్ ప్రాంతం అంతా కూడా అది అప్పుడు పాకిస్తాన్లోకి వెళ్ళింది. దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. 1971లో ఎందుకంటే ఈస్ట్ పాకిస్తాన్ ఏర్పడ్డా పాకిస్తాన్కు అక్కడ ఉన్న ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో దాన్ని మన ఇందిరాగాంధీ సహకారం అందించి దాన్ని ఈస్ట్ పాకిస్తాన్ వేరు చేసి బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఏర్పాటే ప్రయత్నం చేశారు 1971లో. ఇప్పుడున్న షేక్ హసీనా వాజెద్ తండ్రి ముజిబుర్ రెహమానే ఆ బంగ్లాదేశ్ పిత, జాతిపితగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ జాతిపిత కూతురే భారతదేశంలో ఒక విధంగా చెప్పాలంటే ఆమె శరణార్థిగా ఉన్న పరిస్థితి. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అక్కడ కాలదోసి అక్కడ ఏదో రిజర్వేషన్స్ ఇష్యూలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ధర్నా చేసి ఏకంగా ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆమె ఇంటిని ఏ విధంగా దలగబెట్టారో మనం చూసాం. ఆమె ఇంట్లో ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఏ విధంగా చేశారో చూసాం. సరే, అదంతా అయిపోయింది. ఇప్పుడు మహమ్మద్ యూనిస్ను తాత్కాలిక ప్రధానిగా ఎన్నుకున్నారు. ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలి బంగ్లాదేశ్లో. ఇప్పుడు ఉన్నది ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు, ప్రజాస్వామ్యయుతంగా ఎలక్టెడ్ గవర్నమెంట్ కాదు. ఆ మహమ్మద్ యూనిస్ వచ్చినప్పటి నుంచి హిందువుల్ని ఎట్లా చంపుతున్నారో, ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మనం చూస్తున్నాం. కానీ ఇవాళ ఈ విజువల్ను మనం ప్లే చేయలేకపోతున్నాం. ప్లే చేయని అంత దారుణమైన విజువల్స్, బికాజ్ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ లేదా సోషల్ మీడియా కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఒప్పుకోవు కాబట్టి ప్లే చేయట్లేదు. బట్ వాట్సాప్లలో లేకపోతే వేరే వాటిలో చాలామంది చూసే ఉంటారు. చూసిన తర్వాత ఎవరి గుండె అయినా బాధపడక తప్పదు, ఎవరి గుండె అయినా ద్రవించక తప్పదు. ఎందుకంటే అది మాటలకు అందరాని విధంగా అతన్ని కొట్టి నడి రోడ్డు మీద ఉరితీసి
సంపుతూ కొరడ దెబ్బలు కొడుతూ ఇంకా వాళ్ళ ఆగ్రహాన్ని చల్లారలేదు. చల్లారకపోతే ఏం చేశారంటే లాస్ట్కు పెట్రోల్ పోసి నిప్పంటించి నగ్నంగా చేసి చంపారు. దీన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఖండిస్తుంది. మరి అంతమంది వేలాది మంది వెళ్తున్నప్పుడు కనీసం ఒక పోలీస్ అధికారి లేడా? బంగ్లాదేశ్లో అసలు ఏం జరుగుతుంది? ఈ కారణం నేను చెప్తాను, 2 కారణాలు. షరీఫ్ ఉస్మాన్ హడి 32 సంవత్సరాల వయస్సు. ఇతను యాంటీ ఇండియా, భారతదేశానికి తీవ్రమైన వ్యతిరేకి. భారతదేశం అసలు బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణం భారతదేశం. పాకిస్తాన్ వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ని, బంగ్లాదేశ్ని చాలా సామంత రాజ్యంగా చూసినట్టు చేస్తే అప్పుడు ఇందిరాగాంధీ మనకు ఎప్పటికీ బార్డర్లో సరిహద్దులో ప్రాబ్లం అని చెప్పి బంగ్లాదేశ్కు సరైన సహకారం అందించి వాళ్ళు స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి ఒక కారణమయ్యారు. సో ఇప్పుడు భారతదేశం మీద వ్యతిరేక భావజాలను రుద్దుతున్నారు. కేవలం ఏంటంటే మతం ఆధారంగా భారత వ్యతిరేక అల్లర్లు. షేక్ హసీనా వాజిద్ ప్రోగ్రెసివ్ ముస్లిం, తను ముస్లిమే కదా, ప్రోగ్రెసివ్ ముస్లిం అంటే ఆధునిక భావాలు కలిగిన ఆమె తండ్రే కదా బంగ్లాదేశ్ జాతిపిత. సో ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత, ఆమెను ఇక్కడ పంపేసిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇప్పుడు కాకపోతే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా బంగ్లాదేశ్ రిగ్రెట్ కాక తప్పదు. ఆమె హయాంలో బంగ్లాదేశ్ జీడిపి ఒక దశలో భారతదేశ జీడిపిని దాటేసిన పరిస్థితి. మన దగ్గర కేసీఆర్ కూడా అన్నారు బంగ్లాదేశ్ మనకంటే బాగా పర్ఫామ్ చేస్తుందని. ఇవాళ బంగ్లాదేశ్ ఎట్లా ఉంది? మతమౌఢ్యం గనక వస్తే గనక ఎట్లా ఉంటుంది? ఇవాళ ఎవరైనా బంగ్లాదేశ్లో ఇంత జరిగిన తర్వాత ఎవరైనా వేరే దేశం వాళ్ళు వెళ్తారా? టూరిజంకి వెళ్తారా? వేరే దేశం వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారా? టెక్స్టైల్ అంటే జౌళి పరిశ్రమ, వస్త్రాలు చాలా ఎగుమతి చేస్తుంది బంగ్లాదేశ్. టెక్స్టైల్ వల్ల పాకిస్తాన్ ఎట్లా ఉంది? పాకిస్తాన్ కంటే చాలా బాగుంది. ఎందుకు పాకిస్తాన్ ఇంప్రూవ్ కాలేదు? ఫండమెంటలిజం, ఇస్లాం ఫండమెంటలిజం, ఉగ్రవాదం. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఇప్పుడు షేక్ హసీనా వాజన్ తిట్టుకుంటున్నారు, కానీ ఇంకో 10-15 సంవత్సరాల తర్వాత ఆమె హయాంలోనే కదా జీడిపి. చిన్న కారణంతో అంటే ఈ ఫండమెంటలిస్టులకు ఏంటంటే ఒక చిన్న కారణం చాలు, ఏదో ఒక చిన్న తప్పు చేస్తే దాన్ని పట్టుకుని మనవాళ్ళు కూడా బంగ్లాదేశ్ లాగా విప్లవం రావాలి. ఏం విప్లవం? అది విప్లవమా? వేరే మతం మైనారిటీ వ్యక్తిని, మైనారిటీగా ఉన్న 30% 1.5% చేశారు. ఇంకేంది? ఒక్క హిందూ కూడా మిగలదు బంగ్లాదేశ్లో. పంపివ్వండి, తీసుకుంటాం. భారతదేశంలో సిఏఏ పెడితే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా అల్లరి చేసే కదా. సిఏఏ ఎందుకు? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎందుకు? రోహింగ్యాలను తీసుకుంటారు కానీ హిందువులు చంపుతున్నా తీసుకోరా? రోహింగ్యాలు నేను చంపట్లేదు కదా బర్మాలో, లేకపోతే దానిలో ఆ 1.5% కూడా మిగిలిన వాళ్ళని భారతదేశంలోకి పంపించేస్తే హ్యాపీగా వాళ్ళు కూడా వచ్చేయాలి. నిజానికి భారతదేశంలో రావాలి హిందువులు, ఎందుకంటే ఇక లేదు, అయిపోయింది, కష్టం. ఆ విధమైన మతమౌఢ్యం అయిన తర్వాత, చంపిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళ కక్ష తీరకుండా సెల్ ఫోన్లో తీస్తున్నారంటే, ర్యాలీ తీసి ఉరిపోసి నిప్పంటించి కూడా వాళ్ళకి అయినా కక్ష తీరలేదంటే అంత మతమౌఢ్యం. నేను చెప్తున్నా, భారతదేశంలో ఉన్న మైనారిటీలు మీరు చాలా సేఫ్ హ్యాండ్స్లో ఉన్నారు. మిమ్మల్ని ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు. ఈ పరిణామాలు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు, లేదా పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు, ఇంకా వేరే దేశంలో జరుగుతున్న ఇస్లామిక్ కంట్రీస్లో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత భారతదేశంలో ఉన్న ముస్లింలు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, మైనారిటీలు మీరు సేఫ్గా ఉన్నారా లేదా? నిజానికి ఎవరు రెచ్చగొట్టారు?